రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పెహల్గాం సంఘటనల తరువాత కశ్మీర్ ఇష్యూని అంతర్జాతీయ వేదికల మీదకి తీసుకుని రావాలని పాకిస్తాన్ చాలా ఆశపడింది. దాంతోపాటు భారత్ వర్సెస్ పాకిస్తాన్గా ప్రపంచం చూడాలి అని కూడా పాకిస్తాన్ చాలా కష్టపడింది. ఎందుకంటే భారతదేశము పూర్తిగా స్వతంత్రమైపోయింది. అసలు పాకిస్తాన్ భారత్ అన్నటువంటి చర్చ అంతర్జాతీయంగా అంతరించిపోయింది. భారత్ ప్రస్తావన లేకపోతే పాకిస్తాన్ యొక్క రెలవెన్స్, ప్రాసంగికత లేకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ చేయగలిగేది లేదు కాబట్టి అమెరికాకు అక్కర్లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ముస్లిం దేశాలకు అక్కర్లేదు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో అంతర్భాగంగా సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం ఆగిపోయింది కాబట్టి చైనా కూడా ప్రస్తుతం పాకిస్తాన్ని అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏదో ఒక కీలకమైనటువంటి చర్చకు తెరతీయాలని భారత్ వర్సెస్ పాకిస్తాన్, కశ్మీర్ని మళ్ళీ అంతర్జాతీయం చేయాలి, ఈ లక్ష్యంతో పెహల్గాం దాడికి పాల్పడింది. కానీ పాకిస్తాన్ ఆశించింది ఒకటి, అయ్యిందొకటి. అమెరికా పరోక్షంగా సహకరిస్తున్నప్పటికీ, టర్కీ డ్రోన్లను ఇచ్చి ముస్లిం దేశం కాబట్టి మేము సహకరిస్తామని చెప్పినప్పటికీ అజర్బైజాన్ వంటి దేశం చేయగలిగింది లేదు. కేవలం తోడు నిలబడతాము, తోటి పెళ్లి కూతురులాగా, తోడి పెళ్లి కొడుకులాగా ఉంటామని చెప్పి అజర్బైజాన్ అంది. మిగతా ముస్లిం దేశాలేవి పాకిస్తాన్ వైపు రాలేదు. మిగతా దేశాల సంగతి పక్కన పెట్టండి. ప్రపంచంలో ఉన్న మిగతా ఆఫ్రికాలో, యూరప్లో, లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి దేశాల సంగతి పక్కన పెడితే యూరోపియన్ యూనియన్ పాకిస్తాన్ వైపు లేదు. ప్రపంచంలో ఉన్న 57 ముస్లిం దేశాల్లో దాదాపు 2-3 దేశాలని మినహాయిస్తే మిగతా ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ వైపు లేవు. ఇది పాకిస్తాన్కి చాలా షాక్. సౌదీ అరేబియా ఇప్పటికే వ్యాపారపరంగా, వాణిజ్యపరంగా జమ్మూ కాశ్మీర్లో ఇన్వెస్ట్ చేస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలు జమ్మూ కాశ్మీర్లో టూరిజం, హాస్పిటాలిటీ, హోటల్ ఇండస్ట్రీ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న పరిస్థితుల్లో పెహల్గాం వంటి దాడి జరగడం వల్ల టూరిజం దెబ్బతింటుంది. తద్వారా ఈ 2 దేశాల ఆర్థిక లావాదేవీలు దెబ్బతింటాయి. పర్యవసానంగా పాకిస్తాన్ భారత్ని కొట్టబోయి సౌదీని, యుఏఈని కొట్టింది. ఈ 2 దేశాలు ప్రస్తుతం పాకిస్తాన్ మీద చాలా ఆగ్రహంగా ఉన్నాయి, చాలా కోపంగా ఉన్నాయి. భారతదేశము 32 దేశాలకు ఎంపీల టీంని పంపించినప్పుడు సౌదీ అరేబియాలో చాలా అద్భుతమైనటువంటి స్పందన భారత్కి అనుకూలంగా వచ్చింది. పాకిస్తాన్కి ఇది పెద్ద షాక్. ఖజానా ఖాళీ అవుతున్న ప్రతిసారి సౌదీ అరేబియా పాకిస్తాన్కి ఏదో రకంగా డబ్బులు ఇచ్చి, చేబదులు ఇచ్చినట్టుగా ఇచ్చి పాకిస్తాన్ ఖజానాను, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను మునగకుండా కాపాడుతూ వచ్చింది. అలాంటి సౌదీ అరేబియా కూడా భారత్కి అనుకూలంగా వ్యవహరించింది. పాకిస్తాన్కి అంతకన్నా పెద్ద షాక్ మలేషియా నుంచి వచ్చింది. ఎందుకంటే మలేషియా ఒకానొక సమయంలో నువ్వు ఇస్లాం, నేను ఇస్లాం, నువ్వు ముస్లిం దేశం, నేను ముస్లిం దేశం కాబట్టి మన ఇద్దరం భాయి భాయి అంటూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కి అనుకూలమైనటువంటి ధోరణిని అవలంబించింది. మహాథీర్ మహమ్మద్ దేశ అధినేతగా ఉన్నటువంటి సమయంలో ఇస్లాం ప్రాతిపదికగా పాకిస్తాన్ని సపోర్ట్ చేసింది. అదేవిధంగా భారత వ్యతిరేకి అయినటువంటి మత ప్రచారకుడైనటువంటి జకీర్ నాయక్ని, ఉగ్రవాది అయినటువంటి, ఉగ్రవాద మద్దతుదారు అయినటువంటి జకీర్ నాయక్కి మలేషియా ఆశ్రయం ఇచ్చింది. భారతదేశం పట్ల రెచ్చగొట్టే ధోరణిని కనబరిచింది. అలాంటి మలేషియా కూడా ఈసారి దారికొచ్చింది, పాకిస్తాన్కి మంట పెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశానికి చెందినటువంటి ఎంపీల బృందము పెహల్గాం దాడి, ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించి మలేషియాలో వివరించేందుకు వచ్చింది. ఈ ఎంపీల బృందంతో సమావేశం కాకూడదు, ఎందుకంటే నువ్వు ఇస్లామిక్ దేశము, నేను ఇస్లామిక్ దేశము, ఇది కాఫిర్ల దేశమైన భారతదేశంతో వాళ్ళ ప్రతినిధి మండలితో కలవకూడదని పాకిస్తాన్ హైకమిషన్ మలేషియా మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే మలేషియాకి ఇప్పుడు మహాథీర్ మహమ్మద్, మతోన్మాదమే ఊపిరిగా ఉన్నటువంటి మహాథీర్ మహమ్మద్
దేశాధినేతగా లేరు. ఇప్పుడు ఉన్నటువంటి అన్వర్ ఇబ్రాహీం చాలా ప్రాక్టికల్ వ్యక్తి. ఎందుకంటే గతంలో మలేషియా భారత వ్యతిరేక ధోరణిని అవలంబించిన తరువాత భారతదేశం మలేషియా నుంచి పామాయిల్ దిగుమతిని ఆపేసింది, ఇండోనేషియా నుంచి తీసుకోవడం మొదలుపెట్టింది. ఇండోనేషియా కూడా చాలా పెద్ద ఎత్తున పామాయిల్ని ఉత్పాదన చేస్తుంది. దీంతో మలేషియా ఎగుమతులు ఏవైతున్నాయో బాగా తగ్గిపోయినాయి. మలేషియాకి ఆర్థికంగా తీవ్రమైన నష్టం వచ్చింది. దీంతో మహతీర్ మహమ్మద్ని ఏకంగా తొలగించి అన్వర్ ఇబ్రాహీంని అధికారంలోకి తేవటం జరిగింది. ఆయన కూడా భారత్ పట్ల చాలా స్నేహభావాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇండియాతో మాకు గొడవ లేదు, భారతదేశంతో మాకు గొడవ లేదని చెబుతూ వస్తున్నారు. ఆయన పాకిస్తాన్ సలహాను పెడచెవిన పెట్టి పక్కన పెట్టి దాన్ని అటకెక్కించి మరీ భారత ప్రతినిధి మండలితో కలిశారు. మలేషియాలోని 2 ప్రధానమైనటువంటి పార్టీలు, అక్కడ 2 బలమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ 2 పార్టీల నాయకులతోటి కూడా మన ఎంపీలు సమావేశమయ్యారు. పహల్గాం దాడి, దాని వెనుక పాకిస్తాన్ కుట్ర, పాకిస్తాన్ ఏ రకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, అదేవిధంగా భారత్ ఏ రకంగా రెస్పాండ్ అయింది, మన సైనిక పాఠం ఏంటి, మనం ఎలాగ పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాము, ఇవన్నీ మన ఎంపీలు వివరించారు. మలేషియా చాలా ఆసక్తిగా విన్నది. దీంతో ఒక రకంగా సౌదీ అరేబియా పాకిస్తాన్ని తిరస్కరించినట్టయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలు, ఖతర్ వంటి దేశం కూడాను పాకిస్తాన్ని తిరస్కరించింది. ముస్లిం దేశాలలో నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్తో ఉన్నటువంటి మలేషియా కూడా పాకిస్తాన్ని పూర్తిగా తిరస్కరించి భారత్ వాదనను వినడమే కాకుండా భారత్కి సానుకూలంగా స్పందించింది. దౌత్యపరంగా వెళ్ళినటువంటి మన ఎంపీల బృందము చాలా అద్భుతమైనటువంటి ప్రభావాన్ని కనబరిచి తిరిగి వచ్చింది. మొత్తం మీద పాకిస్తాన్కి అర్థమైనటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలో తాను ఒంటరి, కేవలము వ్యూహాత్మక కారణాల చేత చైనా అమెరికాలు 2 కొద్దిగా వెనకుండి ముందుకు తోసే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప టర్కీ వంటి దేశాలు చేసేటటువంటి సహాయం వల్ల కూడా పెద్ద లాభం లేదు. కాబట్టి తాను ప్రపంచంలో ఎంత ఒంటరో పాకిస్తాన్కి బాగా ఈసారి అర్థమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.